సంక్షేమ రథసారథి తిరిగి ముఖ్యమంత్రి కావాలని అశేషమైన ప్రజానీకం ఎప్పటి నుంచో భావిస్తున్న విషయాలు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేటప్పటికీ మా ప్రచారాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా తండోపతండాలుగా ప్రజానీకం నాలాంటి కొత్త అభ్యర్థులకే వస్తున్నారంటే పార్టీలో సీనియర్ నాయకులకు, అదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మరి ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా వస్తున్న తీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 175కి 175 గెలిచే అవకాశాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వైనాట్ 175 నిజం కాబోతుందనేటువంటి విషయం ప్రస్ఫుటంగా కనిపించడంలో ప్రతిపక్షాలు గందరగోళంలో పడడమే కాకుండా దీన్ని ఎలాగోలా అడ్డుకోవాలని అడ్డదోవల ద్వారా, అక్రమాల ద్వారా, దాడులు చేయడం ద్వారా, పుకార్లు లేపడం ద్వారా కార్యక్రమాన్ని బిగించేసే విక్కిలి ఆందోళనగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ధర్మం చేయిస్తుంది. పేద ప్రజానీకం సంక్షేమ ప్రభుత్వం తిరిగి పునఃప్రతిష్ఠ కాక తప్పదు అని ప్రజానీకం ముక్త కంఠంతో చెబుతున్న దృశ్యాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. అది రాష్ట్రంలో నేడున్నటువంటి రాజకీయ పరిస్థితి. రాబోయే వారం 10 రోజుల్లో ఇంకా స్పష్టంగా ఈ వేవ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పునఃప్రతిష్ఠ చేయాలన్నటువంటి ప్రజల ఆసక్తి లీక్ అయిన క్వశ్చన్ పేపర్లుగా కనిపించిపోతుందని చెప్పడానికి నేనేమాత్రం అతిశయోక్తిగా భావించడం. ఈ ఎన్నికల్లో గెలిస్తే నేను అవినీతి లేని నిబద్ధత గల ప్రభుత్వం నడుపుతానని నేను తల్లి మీద ఒట్టేసి ప్రతి బహిరంగ సభలో చెబుతున్నాను. రాబోయే రోజుల్లో ఆ పాలన మీరు చూడబోతున్నారు. జరిగిన గతం ఈ రోజున శ్రీరామ నవమి సందర్భంగా పొన్నూరు ప్రజానీకం అందరికీ ఈ పండుగ సుఖశాంతులు చేకూర్చాలని, అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రాజకీయ నాయకులు వారికి ఇలాంటి సినిమా ట్రిక్కులు తెలియవు. వారు సినిమా యాక్టర్ కనుక పవన్ కళ్యాణ్ గారు వారి సినిమాల్లో డూప్ యాక్షన్ నటించే సందర్భాలు ఉంటాయి కనుక వారు అలా భావించి ఉండవచ్చు. వారు వృత్తిరీత్యా వారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ అది నిజంగా సంభవించిన ఘటన. ఏ వ్యక్తి కూడా తన మీద తాను దాడి చేయించుకుని కన్ను పోగొట్టుకునే దానికో, ప్రాణం పోగొట్టుకునే దానికో పురిగొల్పుతారని నేను అనుకోను. సినిమాల్లో డూప్లో నటించేటప్పుడు హీరోకి టచ్ కాకుండా దూరం నుంచి జరిగే సంఘటనలు డూప్గా ఉంటాయి. బాడీ టచ్ అయిందంటే దానిలో డూప్ ఉందో లేదో సినిమాట్లుగా వారికి కూడా కొంత అవగాహన ఉంటుంది. అందువల్ల అలాంటి అసందర్భ ప్రలాపంలో వారికి మంచిది కాదని నేను వారికి మనవి చేస్తున్నాను.